పనిముట్టుగా వాడబడింది. నాతో బిర్లగడ్డకు వచ్చేది. మరి షరీనగర్లో నేను సేవకు వెళ్ళేటప్పుడు తను కూడా నాతో వచ్చి సేవలో సహకరించింది. మరంత వృద్ధురాలైనా కూడా ఆశతో ఆసక్తితో వచ్చేది. పండగలు వస్తే అందరూ పండగ టైం తెస్తే ఈమె 2 రోజుల ముందే తెస్తుంది. ఏంటి మేము తినాలన్నమాట. అది మాకు ఏదో ఒకటి తినిపించాలని ఆమెకు ఆశ. సామ్యుల్ పాస్టర్ వస్తుంది. మీరు ఒకరు వెళ్ళండి, తీస్తాను. అంకుల్ అంకుల్ 87వ పాట ఈ యొక్క సీఎం గీతాల్లో. సేవకుల కుటుంబాల కొరకు ప్రార్థించండి. మరి వారి యొక్క పిల్లల కొరకు ప్రార్థించండి. మరి గత నెలలో అబ్రాం పాస్టర్ గారు మరి కింద పడినారు. ఎద్దు పొడిచిందని. ఎద్దు పొడిచిన వాళ్ళు చాలా మరి అస్వస్థత గురి అయిపోయి ఎంతో మంది మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దేవుడు ఆ కృప చెప్పి వారిని కాపాడారు. దేవసేన పాస్టర్ గారు కూడా ప్రార్థించండి. మరి కాలు బాగలేనప్పుడు కూడా దేవుని సన్నిధికి వచ్చినారు. ఇంతకుముందు ప్రత్యేకంగా విధవరాలకు ప్రత్యేకము ఒకరోజు సెకండ్ సాటర్డే దైవ సేవకులు జరిగించేదాన్ని. అలాగ 2 జరిగించడం కష్టం అవుతున్న కారణం బట్టి ఈ 2 కూడా కలిపి ఇక్కడ జరిగిస్తున్నాము. అందరిని బట్టి దేవునికి స్తోత్రాలు. కనుక వీరందరి కొరకు ఒకరికొకరు మీరు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేయ ముందు మనం ఈ పాట పాడుకుని ప్రభువును స్తుతిస్తాం. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తు నాతో లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, జీవిత యాత్ర ఎంతో కఠినము, జీవిత యాత్ర ఎంతో కఠినము, ఘోరాంధకార తుఫానులున్నవి, అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు, అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు, కాయువారెవరు రక్షించేదెవరు, కాయువారెవరు రక్షించేదెవరు, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, తోడై ఉండెదవు అంతము వరకు, తోడై ఉండెదవు అంతము వరకు, నీవు విడువావు అందరు విరచినను, నీవు విడువావు అందరు విరచినను, నూతన బలమును నాకు సగేదావు, నూతన బలమును నాకు సగేదావు, నేసిరముగనుండా నీ కోరిక ఇదియే, నేసిరముగనుండా నీ కోరిక ఇదియే, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, నీవే ఆశ్రయము క్రీస్తేసు ప్రభువా, నీవే ఆశ్రయము క్రీస్తేసు ప్రభువా, అనుదినము నన్ను ఆదరించువాడా,
నీతో ఉన్నాను విడువలేదనెను నీ ప్రేమ మధుర స్వరము విన్నాను నీ ప్రేమ మధుర స్వరము విన్నాను ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తేసు నా తోడనుండు అయినాను క్రీస్తేసు నా తోడనుండు ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా నీ అనుభవముతో నే నడుచుకొందు ఈ అనుభవముతో నే నడుచుకొందు ప్రియ యేసు వైపు నేను చూచు ప్రియ యేసు వైపు నేను చూచు గతమునంతా నేను మరచిపోయేదను గతమునంతా నేను మరచిపోయేదను కన్నీరు తుడుచు నా ప్రియ ప్రభు కన్నీరు తుడుచు నా ప్రియ ప్రభు ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తేసు నా తోడనుండు అయినాను క్రీస్తేసు నా తోడనుండు ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి దయగల గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్నం మరొకసారి మీ సన్నిధిలో చేరి ప్రార్థించి స్తుతించి మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. మరొకసారి నీ బిడ్డలందరినీ సేవకులకి నడిపించి ప్రార్థించి స్తుతించి ఆరాధించి మీ వాకులు విన్న కృప చూపినందుకు స్తోత్రాలు. మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని దీవించండి. ప్రత్యేకంగా సుశీలమ్మ వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి పిల్లలందరూ నడిపించినందుకు స్తోత్రాలు. ఈ రోజు ఇక్కడ పాల్గొంది మిమ్మల్ని మహింపరచడానికి మాకు ఇచ్చిన సమయం బట్టి స్తోత్రాలు. మరొకసారి మీ కృపలో భద్రపరచడానికి మీ తోడు నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. చివరి నెలలో ఉంటున్నాం. ప్రతి చోట భూకంపాన్ని వింటున్నాం. ప్రతి చోట బహు భయంకరమైన వార్తలు వింటున్నాం. మీరు అక్కడ సమీపం ఉంది సిద్ధపడి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి మమ్మల్ని మీ కృపలో భద్రపరచండి. ఆటంకాల అవరోధాలు తీసివేయండి. మీ దయగలాస్తో మా మీద నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. ఎవరు చేయవించిన మీరు చేయవించే దేవుడు కాదు, ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు, కృప చూపించే దేవుడు మీకు స్తోత్రాలు. మీ కృపలో భద్రపరచండి. ఇంతవరకు తోడుగు నేను నడిపించినందుకు స్తోత్రాలు. మరొకసారి మీరు అతను వాడుకున్నందుకు స్తోత్రాలు. పాటలు పాడి స్తుతించిన బిడ్డలు బట్టి స్తోత్రాలు. మరొకసారి జనం వంటలు ఏర్పాటు చేసిన బిడ్డలు బట్టి స్తోత్రం. ఆ బిడ్డలతో మీరు మీ కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి ప్రేమించి అనేక ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి సేవ పరిచయంలో వారి కుటుంబ జీవితాల్లో మీరు తోడుగుండి ఆదరించి ధ్యానపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు చేయవించండి, మీరు చేయవించే దేవుడు కాదు. మీ కృపలో భద్రపరిచి మీ తోడు ఉంచి నడిపించండి. మీకే స్తోత్రాలు. మరోసారి మధ్యాహ్నం ప్రార్థిస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకున్నామని నేను మీ యొక్క కృప హస్తంతో ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. హస్తవస్తం ఉంటుండగా నేను లోకంలో ప్రతి పరిస్థితి ఎరిగిన దేవుడుగా స్తోత్రాలు. మరొకసారి ప్రకృతి భయపరించాలు ఆయన పెట్టలేకపోతుండగా మీ కృపలు మమ్మల్ని కాపాడి భద్రపరచండి. మీ హస్తం నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి కృప చూపించమని ఆయన మీ కృపలో భద్రపరచమని మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి బిడ్డలతో మీరు నడిపించమని మీకు స్థుతులు చెల్లించుకుంటూ మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి నజరేయుడైన యేసునామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య ప్రేమ సహవాసం ప్రత్యేక ప్రియులకు మేవారు చేస్తూ ముందుకు ప్రతి బిడ్డకు ఇప్పుడు సదాకాలం ఆయన కృప ఎల్లప్పుడు తోడై నడిపించును గాక. జీవము నాతో నివా
ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ దేవసేవకులు వారి కుటుంబాలకు ఇతరులందరూ కూడా దేవుని నామమున వందనాలు. మరి మొట్టమొదటి ఇక్కడ మరి వేసేయండి దేవసేవకులకి ఇక్కడ